నాకు కావాల్సింది నీతో జీవితం. ఒక 10 minutes కాదు. బాయ్. ఏదో ఏదో అవుతున్నది, గుండెల్లో గుబులు పుడుతున్నది, కొత్తగా మతే చెడుతున్నది, వలపు తలుపు తడుతున్నది. నా వయసు తోటి నా మనసు పోటి పడుతోంది, ఎలా ఆపేది? ప్రతి నిమిషం ఎదురు పడుతున్న ఎద కోసం కబురు పెడుతుంది మధుమాసం. పొరపాటు పడక తన దారి నడక తడబాటు పేరు ప్రేమేగా. స్వాతి చిరుకులు బాబాయ్, మా మామగాడు నీల ఇటువైపు ఏమన్నా వెళ్ళారా? ఆడి కాబోయే పిల్లని తీసుకొని ఇటే పోయాడ్రా. రాము, నేను మా ఇంటి గడపట్లో నిలబడున్నాను రా. ఎటెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. మా ఇంటికి ఎవరు వస్తారో తెలియట్లేదు. ఇప్పుడు నువ్వు చూడాల్సింది టైం కాదురా, దారి. నువ్వు తీసుకెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? నేనైతే చాలా దూరం వెళ్ళిపోతాను. ప్రాణం పోయేంత దూరం. నాకు 2 దారులు తెలుసు, నీ దారా నా దారా. మా నాన్న చనిపోయాడు. పాతికేళ్ళు నా చేయి పట్టుకొని నడిపించిన మనిషి ఒకేసారి వదిలేశాడు. ఎలా? ఒక ప్రాణం పక్కన లేకపోతే నా ప్రాణం కూడా నాది కాదేమో అనిపిస్తుంది నీలా. అప్పటిదాకా ప్రపంచం అంతా ఆయన అన్నట్టుండేది. ఇప్పుడు ప్రపంచంలో నేను ఒక్కడే ఉన్నట్టుంటుంది.
చావు కంటే బాధ పెట్టేది ఏది లేదు నీలా. నువ్వేడు, అందరినీ ఎందుకు ఏడిపిస్తావు? నీలా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానా? మీ అమ్మ నాన్నకు నేను చెప్తానా? ఐ నీడ్ సమ్ టైం, అంతే. అవన్నీ ఈ ఊళ్ళో జరగవు రామకృష్ణ. ఇక్కడంతా వేరు. ఒక పని చెయ్యి, మా అమ్మ నాన్నలతో ఒక్కసారి మాట్లాడేసి వెళ్ళిపో. ఇప్పుడు కాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పటికీ ఈ పెళ్లి కాదురా. నాతో చెప్పిన మాటే మా ఇంట్లో చెప్పాయి. ఏమైంది? నేను చెప్పలేనా? నీకు చెప్పాలని వచ్చానంతే. మరి ఎలా రా మా వాళ్ళని ఒప్పిస్తావు? ఎలా ఒప్పిస్తావు? సరే పోన్లే, నేనే నీతో వచ్చేస్తాను. నీ ఇష్టం వచ్చినప్పుడు నన్ను పెళ్లి చేసుకో. నువ్వు లేకపోతే నేను బతకలేనురా, బతకలేను. వద్దు, నా వల్ల కాదు. లేదు, నువ్వేదో వేరేగా ఉన్నావు. నన్ను వదిలేయాలనుకుంటున్నావు కదూ? అయ్యో, అదే అయితే ఇక్కడ దాకా వచ్చేవాడే కాదు. మరి ఇంకేంటి? చూడు, నా దగ్గర నువ్వేదో దాచిపెడుతున్నావు. చెప్పురా, చెప్పే. అదేంటి? చెప్పురా రే, చెప్పు. నీలా, ఇప్పుడు నా బతుకు నా చేతుల్లో లేదు. నా మీద నాకే రైట్ లేదు. అంతా మారిపోయింది నీలా, మారిపోయింది. మావగా,
ఇక్కడేం చేస్తున్నావురా? అది ఇక్కడికి రావాలనిపించింది, అందుకే. ఓహో, మీ అమ్మ నీకు రాసిచ్చిన ఇల్లు చూసుకుందామని వచ్చావా? నీలమ్మా, నీలా, బసవా, బసవా, నీలా, అమ్మా నీలమ్మా, నీలమ్మా, నీలా, నీలమ్మా, 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 నీలం మీదరా? అది వెళ్ళిపోయిందిగా ఇంటికి. నువ్వేమో వినకుండా లోపలికి వచ్చేసావు. అవునరా, నువ్వు రాములూరు గుడికి వెళ్తానని చెప్పావు కదా, మరి ఎక్కడున్నావేంట్రా? అది నేనా? అది అదే ఇల్లు చూడాలనిపించింది, అందుకే వచ్చాను. ఇంకాసేపు ఉండాలనిపించింది, ఉండాను, అంతే. సర్లే, ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్నారు, పద. ఎందుకు? నేనుంటాలే, నువ్వెళ్ళు. రే, నీకు నీలమ్మకి లగ్గాలు పెడుతున్నారా? వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. రే, ఇవాళ దాడితే రేపటి నుంచి మూడవంటరా. పద పద, పదరా మావా. నడు, అటు చూస్తావేంట్రా? తొందరగా పదరా మావా. రే బసవా, పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంట కదరా? పెద్దోళ్ళు చెప్తే అంతే. మరి మళ్ళీ ఈడ చేయడం ఎందుకురా? పిచ్చి కాపోతేను. రే, ఆడ పెళ్లికి చుట్టాలు వచ్చుండ్రగా, వాళ్ళు కూడా చూడాలిగా. ఓ, అయితే ఈ పెళ్ళిళ్ళన్నీ మన కోసం కాదు, జనం కోసం కదా? అంతే అనుకో. రే బచవా బచవా, ఈ మధ్యని అందరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారంట కదా? పైన కూడా అట్టాగే ప్రేమించుకుంటారా? దేవుడి ముందు ప్రేమించుకోవడమా? తంతాడు పట్టుకుని. తప్ప ఏంది? కాదు, పాపం. మరి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి తిరుపతిలో ప్రేమించుకోలా?
పార్వతమ్మ తల్లి శివుణ్ణి ప్రేమించే పెళ్లి చేసుకుంది. సీతమ్మ తల్లి కూడా రాముడిని ప్రేమించే పెళ్లి చేసుకుందిగా. కిట్టయ్య అయితే ఏకంగా 16,000 మందిని ప్రేమించేశాడు. గుళ్ళో చెప్పే హరికథలన్నీ ప్రేమ కథలేగా. నిజమేరా. మరి దేవుళ్ళు చేసే తప్పెట్ట అయింది, చేయకపోతే తప్పు అయింది. మరి పెద్దోళ్ళు ఎందుకు అలా చెప్పారు? వీళ్ళు చేసే యథ పనులన్నీ మంచి పనులు అనుకోవట్లా. అట్టాగే. అలాగే పద. నేను కూడా పెళ్లి కాకముందు పక్కూరు అమ్మాయిని ప్రేమించాను రా. పెద్దోళ్ళు చెప్పారని వదిలేశా. పాపం ఆ అమ్మాయి చెప్పుంటదే వదిలేమని. నీకెట్టా తెలుసురా? అది నీకు అర్థమైతే ఆ అమ్మాయి ఎందుకు అట్ట చెప్పుద్ది? ఇప్పుడు ఇంట్లో నేను లేకపోతే భలే ఉంటది కదా. అదేంది ఇంటికొచ్చిందని చెప్పావుగా? ఇదేదో బాగానే ఉంది. నేను వచ్చి దిగబెట్టానా ఏంది? ఎందుకు రాదు? లగ్గాలని తెలియదు కదా. ఏ తోటలోకి గుళ్ళోకి పోయింటదేమోనని. ఓహో సర్లే పద. సరే. హాయ్ బ్రో. హే పాణి, మై డియర్ బ్రో. డిస్టర్బ్ చేశానా? నీ పని అదేగా. హే బ్రో 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 బ్రో, డిస్టర్బ్ చేయడం పెద్ద ఆర్ట్ తెలుసా? అందరూ చేయలేరు. మనం ఎవరినైనా డిస్టర్బ్ చేయాలి అంటే ముందు ఆ డిస్టర్బెన్స్ ని మనం ఫీల్ అవ్వాలి. నేను ఫీల్ అయ్యాను. అదేంటో బ్రో, అమ్మాయి డిస్టర్బ్ చేస్తే గుండెని డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫీలింగ్ ఉంటుంది. కూల్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పొగలొచ్చేస్తూ ఉంటాయి. ఎంతమంది అమ్మాయిలు డిస్టర్బ్ చేశారు? చాలా మంది. నిజం, తనకు కూడా తెలుసు. చెప్పాను. మైథిలి తనలాగా ఎవ్వరూ డిస్టర్బ్ చేయలేరు బాస్. అది నీకు కూడా తెలుసు. తెలుసు. ఏంటి ఇప్పుడు? బ్రో, నీ గర్ల్ ఫ్రెండ్ నాకు నచ్చిందంటే నువ్వు ఫీల్ అవ్వేంటి? లుక్, మనది అనేది ఏదైనా అందరికీ నచ్చాలనే అనుకుంటాం.
ఒంటి మీద డ్రెస్సు నుంచి ఇంటి అడ్రస్ దాకా. అమ్మాయి కూడా అంతే. చందమామని అందరూ ఇష్టపడతారు, కానీ అందుకోవాలనుకోవడమే అంత కరెక్ట్ కాదు. ఆఫ్టర్ ఆల్ చందమామని అమ్మాయితో పోలిస్తారెందుకు బాస్? ఇప్పుడు సంవత్సరాలు కష్టపడి రాకెట్లో అక్కడి దాకా వెళ్తారు. ఎన్ని రోజులు ఉంటారు? ఒకరోజు కొత్తగా ఉంటుంది, తర్వాత బోర్ కొడుతుంది. అదే అమ్మాయి పక్కనుంటే ఎన్నేళ్లని ఎడారిలో కూడా బ్రతికేయచ్చు బ్రో. అనుబంధాలన్నీ మిక్స్ చేసి ఓ అమ్మాయిని తయారు చేశాడు దేవుడు. సృష్టిలో 7 వింతలున్నాయి కదా, అమ్మాయితో పోల్చుకునే సీన్ ఏ వింతకి లేదు. ఈ మాటలు చెప్పే అమ్మాయిలను పడేస్తున్నావా? మై దిల్ ని పడేయడం అంత ఈజీ కాదు. ప్లీజ్ నువ్వు సైడ్ అయిపో. నీకు మాట చెప్పనా బ్రో, తను నాకు కావాలి. ఆల్రెడీ తన మనసులోకి నేను వచ్చేసాను. అది తనకు కూడా తెలియట్లేదు. ఇంకా నువ్వున్నావు అనుకుంటుంది. లేవు, అది నీకు తెలియట్లేదు. ఆల్రెడీ మీరు బ్రేకప్ అయిపోయారు, అది మీ ఇద్దరికి తెలియట్లేదు. కాసేపు కూర్చొని మాట్లాడుకోండి, విడిపోండి, నేను చూసుకుంటాను. రేయ్, తన మనసులో నుంచి నన్ను తీసేయలేవని నీకు తెలిసిపోయింది కదా. తనని ట్రై చేయలేక నన్ను ట్రై చేస్తున్నావా? మనుషుల్ని పెట్టి కొట్టిస్తా. చూసావా, తన జోలికి వెళ్తే ఊరుకుంటావు, నీ దాకా వస్తే మనుషులతో కొట్టిస్తావు. మీది ప్రేమ కాదు బ్రో, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు? నేను టైం వేస్ట్ చేస్తున్నానా? మరి వర్కింగ్ అవర్స్ ఎన్ని వేస్ట్ అయినా పర్వాలేదు బ్రో, తర్వాత ఓవర్ నైట్ చేసుకోవచ్చు. కానీ లవింగ్ అవర్స్ వేస్ట్ అయితే ఎంత ఓవర్ నైట్ చేసినా మళ్ళీ సంపాదించుకోలేవు. ఎరా, నీకు అమ్మాయిల చుట్టూ తిరగడం తప్ప వేరే ప్రపంచం లేదా? బ్రో, ఈ ప్రపంచం తిరిగేదే అమ్మాయిల చుట్టూ, అందుకే ఇంకా తిరుగుతూ ఉంది. లేకపోతే ఎప్పుడో ఆగిపోయేది. అయితే నువ్వు తిరుగు. అలసిపోయో ఓడిపోయో ఆగేదాకా తిరుగు. నన్ను తిరగొద్దని చెప్పుకో. నువ్వు అనుకునే అమ్మాయి మైథిలి అయితే తన ప్రపంచం నేను. గుర్తుపెట్టుకో. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విజయనామ సంవత్సర కార్తీక మాస శుద్ధ విద్య భానుమాస శుభనక్షత్ర కర్కాటక లగ్నమందు రాత్రి 12:49 వివాహము జరిపించుటకు నిశ్చయించడమైనది.